హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులకి గుడ్ న్యూస్ అనే కంటే వాళ్ళకి వచ్చిన అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే శ్రీదేవి మరణించి ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా డైలీ శ్రీదేవి సినిమాలు చూసే అభిమానులు లక్షల్లోనే ఉంటారు. అంతలా ఆమెని ఆరాధిస్తారు. మరి ఆ ఆరాధ్య దేవత ఇల్లు వాళ్ళకి దక్కితే ఇంకా అంతకు మించి అదృష్టం ఉండదు కదూ. శ్రీదేవికి చెన్నైలో ఒక విలాసవంతమైన బీచ్ హౌస్ ఉంది. ముంబైకి చెందిన బోని కపూర్తో వివాహం జరిగాకే ఆ ఇంటిని కొనుగోలు చేసింది. అప్పటికే ఆమె పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దాంతో చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. అందుకనే ఎంతో ముచ్చటపడి సదరు ఇంటిని కొనుగోలు చేసింది. పైగా ఆ రోజుల్లోనే ఎంతో ఆకర్షణీయంగా అదునైన సౌకర్యాలతో ఉండేలా రీమోడల్ చేయించింది. ఇప్పుడు ఈ ఇల్లుని రెంట్కి ఇవ్వబోతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ రెంటల్ సంస్థ ఎయిర్బిఎన్బి ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. ఐకాన్స్ లో భాగంగా ప్రపంచంలోని 11 సెలబ్రిటీల ఇళ్లను సదరు సంస్థ రెంటుకిస్తుంది. వాటిలో శ్రీదేవి ఇల్లు కూడా ఒకటి. కాకపోతే శ్రీదేవి ఇంట్లో 2 అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక బెడ్రూమ్, ఒక బాత్రూమ్ యాక్సెస్ లభిస్తుందని సంస్థ పేర్కొంది. మే 12 నుంచి బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు ఈ వార్త శ్రీదేవి అభిమానుల్లో ఆనందాన్ని తెస్తోంది. ఇంటి లోపల ఎలా ఉందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో బుకింగ్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇంటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి. కావాలంటే ఒక లుక్ వేయొచ్చు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న చనిపోయింది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకొని సుమారు 300 చిత్రాల దాకా నటించింది. ఆమెకి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు జాన్వి తెలుగులో ఎన్టీఆర్తో దేవర, రామ్ చరణ్ కొత్త మూవీలో హీరోయిన్గా చేస్తోంది. హౌస్ రెంట్కి తీసుకున్న వారితో జాన్వి కూడా మాట్లాడుతుంది.